సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. ఇది ఇద్దరు పూర్తి భిన్నమైన వ్యక్తుల కథ. ఒకరు నిప్పైతే మరొకరు నీరు. వాళ్ల జీవితాలు ఎవరు ఊహించని విధంగా ఒకదానితో ఒకటి ముడిపడబోతున్నాయి. మన కథలో హీరో సిద్ధార్థ్, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్. అన్నీ పక్కా ప్లానింగ్తో, కొలతలతో అచ్చుగుద్దినట్టు ఉండాలి. అతనికి గందరగోళమంటే అస్సలు పడదు. ఇక హీరోయిన్ అనన్య, ఒక కూచిపూడి నర్తకి. ఆమెకు జీవితమంటేనే ఒక అనూహ్యమైన నాట్యం. క్రమశిక్షణ అంటే బోర్, గందరగోళమంటేనే అసలైన జీవితం. మరిలాంటి ఇద్దరూ కలిస్తే అదే ఈ కథ. మరిలాంటి ఇద్దరూ మొదటిసారి ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు? వాళ్ల మొదటి పరిచయం అరుక్ అరోమా కేఫ్లో జరిగింది. అక్కడే వాళ్ల భిన్న ప్రపంచాలు ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఊహించుకోండి, అరకు కాఫీ సువాసనల మధ్య సిద్ధార్థ్ తన ల్యాప్టాప్లో ప్రపంచాన్ని మర్చిపోయున్నాడు. అతని ప్రశాంతతకు భంగం కలిగిస్తూ అనన్య వచ్చింది. ఒకే ఒక్క సీట్ అడిగింది. దానికి సిద్ధార్థ్ స్పందన చూడండి. తన చుట్టూ ఒక అదృశ్యమైన గోడ కట్టుకున్నట్టుగా మాట్లాడాడు. నా ప్రపంచంలోకెవ్వరూ రావద్దు అన్నట్టు. కాని అనన్య సిద్ధార్థ్ కట్టుకున్న గోడను దాటి లోపలికొచ్చేసింది. ఆమె నవ్వు, ఆమె మాటలు అన్నీ అతనికి పెద్ద డిస్టర్బెన్స్లా అనిపించాయి. ఇక అతని సహనం నశించి సూటిగా అడిగేశాడు. అనన్య కూడా ఏమాత్రం తగ్గలేదు. మాటకు మాట సిమెంట్లాంటి అతని ప్రశ్నకు సంగీతంలాంటి సమాధానమిచ్చింది. వాళ్ల మధ్య ఆ మాటల యుద్ధం జరుగుతుంటేనే మనకర్థమవుతోంది వాళ్ల మధ్య తెలియని ఒక ఆకర్షణ మొదలయ్యిందని. ఇక ఇక్కడితో కథ అయిపోలేదు. అసలు సిసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఇద్దరి కుటుంబాలు వారికి తెలియకుండానే వారిద్దరికి పెళ్లిచూపులేర్పాటు చేస్తాయి. విధి ఆడిన నాటకం చూడండి. ఎవరైతే కాఫీ షాప్లో కొట్టుకున్నారో వాళ్లే పెళ్లిచూపుల్లో ఎదురుపడ్డారు. ఇద్దరి కళ్లలో ఆశ్చర్యం, షాక్. సిమెంట్ మ్యాన్, ఖయోస్ గర్ల్. ఆ ఇబ్బందికరమైన నిశ్శబ్దంలోనే వాళ్లు ఒకరిలో ఒకరు కొత్త కోణాన్ని చూడటం మొదలుపెట్టారు. ఆ పెళ్లిచూపుల షాక్ నుంచి తేరుకుని వాళ్ల ప్రయాణం మొదలైంది. ట్యాంక్ బండ్ చల్లగాలిలో, సింధీ కాలనీ స్ట్రీట్ ఫుడ్ ఘుమఘుమల్లో. అలా 3 నెలలు గడిచేసరికి సిమెంట్ మ్యాన్, ఖయోస్ గర్ల్ ఒకరికొకరు లేకుండా ఉండలేని స్థితికొచ్చేశారు. ప్రేమలో పడిపోయారు. అంతా హ్యాపీగా ఉంది గదా. కానీ ప్రతి ప్రేమ కథలో ఒక విలనుంటాడు. ఇక్కడ విలన్ ఎవరో కాదు, వాళ్ల గతం. ఇద్దరి కుటుంబాలు కలవడానికి ఒప్పుకున్నప్పుడు కథలో అసలైన ఉద్రిక్తత మొదలైంది. ఇంత సాఫీగా, ఇంత అందంగా సాగుతున్న ప్రేమకథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. అసలు ఒక పర్ఫెక్ట్ ప్రేమకథను ఏది నాశనం చేయగలదు? ఒక సంఖ్య 50. సరిగ్గా 50 సంవత్సరాలుగా వాళ్ల కుటుంబాల మధ్య ఒక పెద్ద గొడవ నిశ్శబ్దంగా రగులుతూనే ఉంది. అవును, 50 ఏళ్ల పగ. దేనికోసం అనుకుంటున్నారు? ఒక మామిడి చెట్టు కోసం. సరిగ్గా 2 ఇళ్ల మధ్య సరిహద్దులో పెరిగిన ఒక బంగినపల్లి మామిడి చెట్టు. 1975లో మొదలైన ఈ గొప్ప మామిడి విభజన అర్ధశతాబ్దంగా 2 కుటుంబాలను అప్రికట శత్రువులుగా మార్చేసింది. ఇక పెద్దలు కలిసినప్పుడు అసలు విషయం బయటపడింది. సిద్ధార్థ్ తాతగారినుంచి వచ్చిన ఈ మాట ఒక పిడుగులా పడింది. ఈ ఒక్క మాటతో సిద్ధార్థ్ అనన్యల ప్రేమకథకు ఫుల్ స్టాప్ పడిపోయింది. పెళ్లి అధికారికంగా రద్దయింది. మనుషులు పరిష్కరించలేని సమస్యల్ని కొన్నిసార్లు ప్రకృతి పరిష్కరిస్తుంది. కథ ఇప్పుడు ఒక ఊహించని సంఘటన వైపు మళ్ళుతోంది. అదే ప్రతిదాన్ని మార్చేస్తోంది. ఆ రాత్రి ప్రకృతి తన ప్రతాపం చూపించింది. తీరాన్ని ఒక భారీ తుఫాను తాకింది. గాలి, హోరు, వర్షం, కుండపోత. ఆ రాత్రి ఎప్పటికీ తెల్లవారదేమో అనిపించింది. ఆ చీకట్లో, ఆ భయంకరమైన శబ్దాల మధ్య ఒక్కసారిగా ఊరంతా దద్దరిల్లేలా ఒక పెద్ద క్రాక్ అనే శబ్దం వినిపించింది. ఏ చెట్టయితే 50 ఏళ్లుగా వాళ్లని విడదీసిందో అదే మామిడి చెట్టు ఆ తుఫానుకు కూలిపోయింది. దాని కొమ్మలు సరిగ్గా 2 కుటుంబాల దారులను మూసివేశాయి. ఇప్పుడు బతకాలంటే, ప్రాణాలు కాపాడుకోవాలంటే శత్రువులు చేతులు కలపక తప్పలేదు. ఆ కష్టకాలంలోనే మొదటిసారి ఆ పగ అనే మంచు కరగడం మొదలైంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇద్దరు పెద్దవాళ్లు వాళ్ల మధ్య ఉన్న శత్రుత్వాన్ని మర్చిపోయి అవతలి వాళ్ల మనవళ్ల గురించి అయిష్టంగానైనా సరే మెచ్చుకున్నారు. అదొక అద్భుతమైన మార్పు. ఆ తుఫాను వాళ్ల ఇళ్లనే కాదు, వాళ్ల మనసుల్లోని గోడల్ని కూడా పడగొట్టింది. ఇక అక్కడ్నుంచి వాళ్ల కథకు ఒక కొత్త పునాది పడింది. చూశారా, గొడవకు చిహ్నమైన మామిడి చెట్టు తుఫానుకు కూలిపోయింది. ఆ శిథిలాలను తొలగించడానికి 2 శత్రుకుటుంబాలు ఏకమయ్యాయి. చివరికి
ఏ చెట్టు కర్రలైతే వాళ్లని విడదీశాయో అవే కర్రలతో సిద్ధార్థ్ అనన్యల పెళ్లి మండపం తయారైంది. ఏది వాళ్లను విడదీసిందో అదే వాళ్లను కలిపింది. ఆ ఐక్యత వాళ్ల పెళ్లి భోజనంలో కూడా కనిపించింది. రావువారి ఇంటి గోంగూర మటన్, వర్మవారి ఇంటి గుత్తి వంకాయ రెండూ రుచులు కలిసి ఒకే విందుగా మారాయి. ఇది కేవలం భోజనం కాదు, రెండు కుటుంబాల కలయికకు రుచికరమైన సాక్ష్యం. అంటే వాళ్లు గొడవలు మానేశారా? లేనేలేదు. అనన్య చెప్పినట్టు వాళ్ళింకా పోట్లాడుకుంటున్నారు. కాని ఇప్పుడు కలిసి పోట్లాడుకుంటున్నారు, జీవితంలో ఎదురయ్యే సమస్యలతో. సిద్ధార్థ్ పద్ధతి, అనన్య గందరగోళం రెండూ కలిస్తేనే వాళ్ల ప్రేమ. బహుశా అదే ముఖ్యం. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: బంధాలు బలంగా పెరగాలంటే కొన్నిసార్లు పాత పగలు అనే చెట్లు కూలిపోవాల్సిందే. అప్పుడే కొత్త ప్రేమ చిగురించడానికి చోటు దొరుకుతుంది.